డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ తర్వాత ఎంబీఏ ఎంసీఏలో అడ్మిషన్ పొందాలని ఐసెట్ 2025 రాస్తున్న విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ అయితే వెలువడింది. వీళ్ళని తొందరగా అప్లై చేసుకోండి. ఇక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి వస్తే ఇందులో మీ వర్బల్ మ్యాథమెటికల్ స్కిల్స్, అదేవిధంగా ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్సే ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అందులో మనము కరెక్ట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి కూడా 1 మార్కు, నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. మొత్తం మీద 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 150 నిమిషాలు అంటే 2.5 గంట టైం అయితే మనకు ఇస్తారు. ఇందులో టాపిక్స్ ఒకసారి గమనిస్తే మనకు మొత్తం మీద 3 సెక్షన్లలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సెక్షన్ ఏ కింద అనలిటికల్ ఎబిలిటీ, ఇందులో డాటా సఫిషియన్సీకి 20 క్వశ్చన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి 55 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తము 75 క్వశ్చన్స్, 75 మార్కులు. కమ్యూనికేషన్ ఎబిలిటీ కింద మనకు 4 విభాగాలు ఉంటాయి. వొకాబులరీ కింద 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఫండమెంటల్ గ్రామర్ కింద 20 క్వశ్చన్స్, బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ మీద 15 క్వశ్చన్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్ కింద 20 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 70 క్వశ్చన్స్, 70 మార్కులు అయితే ఉంటాయి. సెక్షన్ సి తీసుకుంటే మనకు 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథమెటికల్ ఎబిలిటీలో అరిథమెటికల్ ఎబిలిటీ కింద 35 క్వశ్చన్స్, ఆల్జిబ్రికల్ అండ్ జియోమెట్రికల్ ఎబిలిటీ కింద 10 క్వశ్చన్స్, స్టాటిస్టికల్ ఎబిలిటీ కింద 10 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 55 క్వశ్చన్స్, 55 మార్క్స్ అయితే ఉంటాయి. మొత్తం మీద 200 మార్కులు, 200 క్వశ్చన్స్, 150 నిమిషాలు. ఇది మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. ఆల్ ద బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.